మొన్న కొత్తగా మేము ఒక బైక్ తెచ్చుకున్నాం. ఆ బైక్ డాక్యుమెంట్ వచ్చినాయని మా ఇంటి ఆయన మదనపల్లి పోయినాడు సార్. మదనపల్లి పోయినాడు, నేను కూలిపోయినాడు సార్. వేరే వాళ్ళు వండుకొని మా ఆయన చిన్న వాళ్ళు పక్కూర్లో ఉంటారు సార్. మరి వాళ్ళు ఎప్పుడో పోయినారంట. మేమైతే గాజు డాక్యుమెంట్ వస్తే పోయినాం. నన్ను అడిగేసి డాక్యుమెంట్ వచ్చింది, నెంబర్ ప్లేట్ వచ్చింది అని చెప్పేసి పోయినాడు. పోయేసరికి మళ్ళీ ఎస్ఐ ఫోన్ చేసినారు సార్ అక్కడికి మదనపల్లికి. చేసి వచ్చేందుకే కంప్లీట్ సుబ్రహ్మణ్యం నువ్వు ఒకసారి రావాలా కేసుని దగ్గరికి అన్నారు. నాకు నేను కూలిపోయిన దగ్గరికి ఫోన్ చేసి నా పైన కేసు పెట్టినారు, ఏమైనా తిరిగి రావసారి అని చెప్పినారు సార్. సరే అనేసి నేను పడతాలేసి వచ్చినాను పోలీస్ స్టేషన్ దగ్గర. పోలీస్ స్టేషన్ దగ్గర 4-5 గంటలు ఆ మధ్య వచ్చి అప్పటి నుంచి సాయంత్రం 10-11 వరకు ఉన్నాం సార్ అక్కడ. సార్ ఎస్ఐ సార్ అనుకొని ఇంక ఏమొద్దు, అది వంట చిన్న తొక్కులే మీకు రాజీ చేస్తానని చెప్పినారు సార్. సరే సార్ ఎంత టైం అన్నా తీసుకొని మాకు రాజీ చేసేది సార్, మాకు అట్లాంటి వద్దు అని నేను చెప్పినాను సార్. సరే తీసుకుంటానని చెప్పేసి మేము ఈ ఊరికి బయలుదేరినాక మధ్యలో వచ్చి కొట్టేసి వాళ్ళు కొట్టుకొని మధ్యలో మాట కొట్టేసి మా ఇల్లు పగల కొట్టేసి కూలీ నాన్న చేసుకుంటే కష్టపడుకుంటున్నాను అంత బాధపడుకుంటే ఇల్లు కట్టుకుంటున్నాను. చాలా ఇంటి భయపెట్టి పనిచేస్తాము. ఈరోజు సాయంత్రం 4 పీరియడ్ లేదు. మా అబ్బాయిలు ఇద్దరు మేమిద్దరు మా పెయింటర్ చూస్తున్నారు. మాకు ఆడకు ఎక్కుతారు, మాకు తెలియదు వాళ్ళు వచ్చిస్తారు. మా ఊరు ఇంకో పేరు వచ్చి సుధాకర్, విశ్వనాథ్ అంటే చాలా మంది సార్. ఒక 50 మంది వరకు వచ్చినారు ఫ్యామిలీ. వాళ్ళు వేరే పిల్లలు వచ్చిన మధ్యలో మాస్ పట్టుకొని వచ్చినారు సార్. పొడు వెంకటప్ప అనేసి ఉన్నారు సార్ మా ఊర్లో. మళ్ళీ తర్వాత వచ్చి పక్కి గంగప్ప అనేసి వాళ్ళు మొత్తం 50 మంది పైన వచ్చి 3 ఊర్లలో కలిసి జీడిమక్కలపల్లి, మరుంపల్లి, ఎర్రబోయినపల్లి ఇంతమంది వచ్చి మన ముందు దోషం చేసి వాళ్ళు ఏమన్నా చేసుకునేవారు. మధ్యలో మేమేం చేసినాం సార్. రిలేషన్ అయితే మాట్లాడమా సార్, ఏదైనా మాట్లాడతామా లేదా సార్, దానికోసం కొట్టినారు సార్ మాకు సార్. ఒకసారి మీరే కావాలంటే ఎర్రబోయినపల్లికి వచ్చి మా ఇల్లు ఒకసారి చూడండి సార్, ఎంత ఇదిగా ఉంది. ఎర్రబోయినపల్లి రామచంద్ర మండలం. మాకు ఆ ఊర్లో గ్రామస్తుల గురించి, వెంకటప్ప గారి కొడుకుల గురించి మాకు ప్రాణభయం ఉంది. మా ఇంటి పైన ఒక 50-60 మంది పడి దౌర్జన్యం చేశారు. వాళ్ళకి భయపడి మా గాడీలు పగలగొట్టేశారు. వాళ్ళ నుంచి మాకు ప్రాణభయం ఉంది కాబట్టి మాకు పోలీసుల సహకారం నుంచి రక్షణ కావాలని కోరుతున్నాము. విజువల్స్ మీరు చూస్తున్నారు RTV స్క్రీన్ మీద. ఈ ఘటన ఒక్కసారిగా స్థానికంగా సంచలనంగా మారింది. మరీ ముఖ్యంగా ఒక అక్రమ సంబంధమే ఇంతటి దారుణానికి దారితీసింది. 2 వర్గాలు కొట్టుకునేంతలా, 2 వర్గాలు ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంతలా, రక్తం వచ్చేలా కొట్టుకునేంతలా దారికి తీస్తుందంటే ప్రస్తుతం చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఈ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. గొడవకు దారి తీసింది అక్రమ సంబంధం. కర్ణాటకలోని రాయలపాడుకు చెందిన హరితో చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన గాయత్రికి అక్రమ సంబంధం ఉంది అంటూ కూడా అక్కడ చర్చ జరిగింది. 15 రోజుల క్రితం హరితో వెళ్లిపోయి మళ్లీ తిరిగి వచ్చింది గాయత్రి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు గాయత్రి భర్త. ఈ నేపథ్యంలోని గాయత్రి భర్త ఎప్పుడైతే ఈ పంచాయతీ పెట్టాడో వెంటనే 2 వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు కోపంతో రగిలిపోయారు, రక్తం వచ్చేలా కొట్టుకున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, ఎటువంటి సినారియో ఉంది, అక్కడ ఏమైనా పోలీసు బందోబస్తు ఏమైనా పెంచడం జరిగిందా, 2 వర్గాలకు సంబంధించి ఒక ఊరి గొడవల దాన్ని అక్కడ తయారు చేస్తున్న పరిస్థితి అలా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం 2 వర్గాలు కూడా ఏమంటున్నాయి? సచిన్, ఏదైతే ఈ అక్రమ సంబంధం 2 వర్గాల మధ్య పెను ఘర్షణకు దారి తీసినటువంటి పరిస్థితి. 2 వర్గాలు కూడా
కర్రలతోటి తలల బాలు కొట్టుకున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పాలి. అయితే ఇరువురు వర్గాలన్నీ కూడా గడిచిన 10 రోజులుగా కూడా ఇదే తరహా అయినటువంటి గొడవలు పడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు వారి ఇరువురు వర్గాలకు సంబంధించినటువంటి పెద్దల్ని స్టేషన్ పిలిపించుకొని వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి ఒకరి మీద ఒకరు దాడులకు కానీ గొడవలు కానీ తెక్కకూడదంటూ కూడా ఒక ఒప్పందం రాసుకున్నటువంటి పరిస్థితి. మేము వారిపైకి దాడి చేయి, వారు మా మీద దాడి చేయకూడదు అంటూ 2 వర్గాలకు కూడా ఒప్పందం రాసి స్టేషన్ లో సిఐకి ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఏదైతే మొన్న జరిగినటువంటి ఈ సంఘటన ఒక్కసారిగా ఈ యొక్క పెను గొడవకు దారి తీసిందని చెప్పాలి. ఎవరైతే కొంతమంది మదనపల్లికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మా మీదకి వచ్చారంటూ కూడా ఈ ఎవరైతే అమ్మాయి తరఫున బంధువులు తెలపడం, అదే రకంగా అబ్బాయి సంబంధించి కొంతమంది వాళ్ళు పొలిటికల్ గా వాళ్ళు వచ్చి మా మీద దాడి చేశారంటూ మరో వర్గం పరస్పరం ఒకరి మీద ఒకరు పార్టీలకు కూడా ఇక్కడ అంటగట్టినటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. ఒక వర్గం ఏమో మదనపల్లిలో చికిత్స పొందుతున్నారు, మరొక వర్గానికి పుంగనూరులో ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. మరి ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటి నేపథ్యంలో వాళ్ళు కర్ణాటక రాష్ట్రం కోలారు సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళకు బాగా గాయాలైనట్టుగా తలకు దాదాపు 12 కుట్ల మేర పడినట్టుగా కూడా తెలుస్తుంది. తీవ్ర స్థాయిలో తలకు గాయమైనట్టుగా కూడా తెలుస్తుంది. ఇరు వర్గాలు కూడా పూర్తిగా ఎవరైతే స్టేషన్ సంబంధించి పోలీస్ స్టేషన్ సంబంధించి ఇరువురికి గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు గొడవలు పడకూడదంటూ కూడా ఒకరి మీద ఒకరు ఆ యొక్క పరస్పర ఒప్పంద పత్రం కూడా రాసుకోవడం జరిగింది. మళ్ళా ఈ యొక్క గొడవ చోటు చేసుకోవడం అనేది మాత్రం 2 విలేజ్ లో కూడా ఒక తీవ్ర భయాందోళన కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే మదనపల్లిలో చికిత్స పొందుతున్నటువంటి వారు ఎవరైతే కొంతమంది తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులుగా తెలుస్తుంది. ఆ గాయపడినటువంటి వారిని అంతా కూడా హోంమంత్రితో కూడా అనితతో కూడా ఫోన్ లో మాట్లాడించారు. ఎవరు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి చిన్నబాబు హోంమంత్రితో వాళ్ళతో మాట్లాడించి మీకు అండగా మేము ఉన్నా, ఏం కాదు, నేను పూర్తి స్థాయిలో పోలీసులకు తెలియజేసి ఎవరు ఇక్కడ దీంతో అన్యాయం ఎవరిది న్యాయం ఎవరిది దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేపట్టే తీసుకొస్తే నేను చెప్తానంటూ కూడా హోంమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అయితే వీరు వైసీపీ చెందిన వారని అబ్బాయి తరపున వారు, అమ్మాయి తరపున వారు వాళ్ళు టీడీపీ చెందిన వారు ఒక రకంగా పొలిటికల్ పార్టీని కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా వస్తే ఈ యొక్క గొడవ ఇప్పుడు దారి తీసిందని చెప్పాలి. ఇరు వర్గాలు కూడా పూర్తి స్థాయిలో ఒకరి మీద ఒకరు బాగా దాడి చేసుకోవడంతో ఇరు వర్గాలకు బాగా గాయాలయ్యాయి. సత్యం రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. గొడవకు దారితీస్తుంది అక్రమ సంబంధం. కర్ణాటకలోని రాయలపాడుకు చెందిన హరితో చిత్తూరు జిల్లా రామసముద్రానికి చెందిన గాయత్రికి అక్రమ సంబంధం ప్రస్తుతం సంచలనంగా మారింది. అక్కడ 15 రోజుల క్రితం హరితో వెళ్లిపోయి మళ్లీ తిరిగి వచ్చింది గాయత్రి. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టాడు. గాయత్రి భర్త పంచాయతీ పెట్టడం జరిగింది. గ్రామంలో రచ్చకు దారితీస్తుంది ఈ పంచాయతీ, ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్. స్టేషన్లో ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. శనివారం రాత్రి మరోసారి ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని అక్కడ స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఘటన. ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. దిస్ కంటెంట్ ఇస్ డిస్టర్బింగ్. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కంటెంట్. వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్.